1976 లో రష్యా ఇద్దరు కాస్మోనాట్స్ ని 66 డేస్ వరకు అంతరిక్షంలో ఉండేటట్టు ప్లాన్ చేసింది. అలా ఆ ఇద్దరు కాస్మోనాట్స్ ని అంతరిక్షంలోకి పంపించిన తర్వాత 49 డేస్ కే ఆ మిషన్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే స్పేస్ స్టేషన్ లో ఉండే కాస్మోనాట్స్ ఏదో డేంజరస్ కెమికల్ లీక్ అయిందని రష్యన్ శాస్త్రవేత్తలకు చెప్పారు. అప్పుడు రష్యన్ శాస్త్రవేత్తలు వాళ్ళని భూమి మీదకి తిరిగి తీసుకుని రావాలని డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు కాస్మోనాట్స్ భూమి మీదకి తిరిగి వచ్చారో అప్పుడు శాస్త్రవేత్తలు వాళ్ళ తిరిగి వచ్చిన క్యాప్సూల్ లోకి వెళ్లి చెక్ చేశారు. బట్ వాళ్ళకి ఎలాంటి కెమికల్ లీక్ అనేది కనిపించలేదు. అండ్ ఆల్సో ఆ క్యాప్సూల్ లో ఎలాంటి స్మెల్ కూడా రావటం లేదు. సో కొంతమంది డాక్టర్స్ ఆ ఇద్దరు కాస్మోనాట్ ని చెక్ చేసినప్పుడు వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసింది, లైక్ హాలుసినేషన్స్. అందుకే వాళ్ళకి అలాంటి స్మెల్ వచ్చి ఉంటుందని డాక్టర్స్ యొక్క అభిప్రాయం. అంతరిక్షం మన భూమిలాగా ఉండదు. మన హ్యూమన్ బాడీ అన్డౌటెడ్లీ ఒక అద్భుతమైన మిషన్, కానీ ఇది స్పేస్ లో ఉండడానికి మాత్రం తయారవలేదు. సో స్పేస్ ట్రావెల్ చేయటం వలన హ్యూమన్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు అంతరిక్షం టీవీ అండ్ నా పేరు ధీరజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో లెట్స్ బిగిన్. మనం ప్రతిరోజు ఆలోచించము గాని ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనేది మనల్ని భూమి మీద ఉండేటట్లు చేస్తుంది. అండ్ ఆల్సో మన బాడీ అనేది ఆ ఫోర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాని పేరు గ్రావిటీ. ఒకవేళ మనం అంతరిక్షంలోకి వెళ్ళినట్లయితే మన బాడీ చాలా తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అప్పుడు మన బాడీలో చాలా మార్పులు అనేవి జరుగుతాయి. లైక్ ఆస్ట్రోనట్స్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీలో ఉండే బోన్స్ కి ఎలాంటి పని అనేది ఉండదు. సో ప్రతి 2 months కి ఆస్ట్రోనట్స్ 2% ఆఫ్ బోన్ డెన్సిటీని కోల్పోతారు. అదే ఆస్ట్రోనట్స్ మార్స్ కి వెళ్లేటప్పుడు 18% బోన్ డెన్సిటీని కోల్పోతారు. ఇలా జరగటం ఎంత డేంజర్ అంటే బోన్స్ అనేవి చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి. ఇదే కాకుండా మన బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కూడా గ్రావిటీ ఒక ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. సో అంతరిక్షంలో ఎలాంటి గ్రావిటీ అనేది ఉండదు కాబట్టి ఆస్ట్రోనట్స్ యొక్క బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్ తలలోకి పుష్ చేయబడుతుంది. అప్పుడు ఆస్ట్రోనట్స్ చిన్నగా కంటి చూపుని కోల్పోతారు. సో అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే ఆస్ట్రోనట్స్ స్పెషల్ గా తయారు చేసిన సూట్ ని ధరిస్తారు. అండ్ ఆల్సో చాలా సేపు ఎక్సర్సైజ్ ని చేస్తారు. కానీ స్పేస్ లో ఎక్కువ నెలలు లేదా సంవత్సరాలు ఉండాలి అంటే ఈ టెక్నాలజీ పనికిరాదు. నార్మల్ గా ఆస్ట్రోనట్స్ డీప్ స్పేస్ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు ఒక చిన్న ప్రదేశంలో ఉండాల్సి వస్తుంది. అది కూడా కొంతమందితో మాత్రమే. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రైవసీ అనేది ఉండదు. అండ్ ఆల్సో వాళ్ళు ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు ప్రయాణించే స్పేస్ షిప్ కి ప్రమాదం అనేది జరగచ్చు కాబట్టి. ఇలాంటప్పుడు ఆస్ట్రోనట్స్ కి మానసికమైన ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈ సమస్యలు ఎలాంటి వాటికి దారి తీస్తాయి అంటే ఆస్ట్రోనట్స్ వాళ్ళకు వాళ్ళే గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1973 లో అయితే స్కైలాబ్ లో ఉన్న ఆస్ట్రోనట్స్ మిషన్ కంట్రోల్ తో గొడవపడి నాసాతో కమ్యూనికేషన్ ని ఒక్క రోజు వరకు కట్ చేశారు. ఇవన్నీ ఒకలాంటి సమస్యలైతే ఇంకొక పెద్ద సమస్య కూడా ఉంది. అదే రేడియేషన్. స్పేస్ లో 2 ప్రదేశాల నుండి ఈ రేడియేషన్ అనేది వస్తుంది. లైక్ సన్ నుండి కానీ లేదా మన సోలార్ సిస్టమ్ బయట నుండి వస్తుంది. ఈ రేడియేషన్ ఎంత పవర్ఫుల్ అంటే మన బాడీలో ఉండే డిఎన్ఏ ని కూడా ఇది బ్రేక్ చేయగలదు. అండ్ ఆల్సో ఈ రేడియేషన్ వలన చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. లైక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినటం కానీ లేదా క్యాన్సర్ రావటం లాంటివి. మన సన్ నుండి వచ్చే రేడియేషన్ నుండి తప్పించుకునే ఛాన్స్ అనేది ఉంది. కానీ మన సోలార్ సిస్టమ్ బయట నుండి వచ్చే రేడియేషన్ నుండి తప్పించుకోవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ రేడియేషన్ యొక్క పార్టికల్స్ అనేవి ఎలాంటి మెటీరియల్ నుండి కూడా వెళ్ళగలవు కాబట్టి. దీన్ని ఆపాలి అంటే ఆస్ట్రోనట్స్ ప్రయాణించే స్పేస్ షిప్ యొక్క వాల్స్ అనేవి చాలా థిక్గా ఉండాలి. అప్పుడు ఆ స్పేస్ షిప్ అనేది చాలా బరువు ఉంటుంది. సో దీన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఇంపాసిబుల్. సో ప్రెసెంట్ అయితే శాస్త్రవేత్తలు రేడియేషన్ ని ఎదుర్కోవడానికి హ్యూమన్స్ యొక్క జీన్స్ ని మోడిఫై చేస్తున్నారు. లైక్ మన యూనివర్స్ లో ఒక యానిమల్ ఉంది. దాని పేరు టార్డిగ్రేడ్. ఇది ఎలాంటి కండిషన్స్ లోనైనా ఉండగలదు, ఈవెన్ స్పేస్ లో కూడా. సో శాస్త్రవేత్తలు ఈ టార్డిగ్రేడ్ యొక్క ప్రోటీన్ ని హ్యూమన్ సెల్స్ లో కలపాలని చాలా ట్రై చేశారు. అది కూడా సక్సెస్ అయింది. ఒకవేళ హ్యూమన్స్ హై రేడియేషన్ కి గురైనా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. మేబీ 100 years తర్వాత హ్యూమన్స్ వేరే గ్రహాల మీద కూడా నివసించగలరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.